హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. అయితే మీరు మిషన్ నేర్చుకోవాలనుకున్నారు కదా, ఓకే. ఇలా బ్లౌజ్ నేర్పుతాను నేను. ఇది మామూలుగా ఆదితోటి మీరు బ్లౌజ్ ఎలా కొట్టాలి, జాకెట్ ఎలా కొట్టాలి అనేది బ్యాక్ నెక్ నేర్పుతాను ఫస్ట్ కదా. ఇలా బ్యాక్ నెక్ నేర్పిన తర్వాత మీకు రేపటి నుంచి మళ్ళీ ఫ్రంట్ నెక్ అలా నేర్పుతాను అనమాట. ఓకేనా? అయితే ఎంత మీరు చూడాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా? సరేనండి. ఇప్పుడు మీకు బ్యాక్ నెక్ ఎలా నేర్పాలో చూపిస్తాను అనమాట. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వరకు చూపిస్తాయి. బ్యాక్ నెక్ బాగా వివరంగా చెప్తాను అనమాట. బ్యాక్ నెక్ మన జాకెట్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది బ్లౌజు. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ఈ జాకెట్ నాకు కొంచెం బార్ తక్కువ ఉందండి, అందుకని బార్ పెట్టుకుంటున్నాను అన్నమాట నేను. మీరు కూడా బార్ తక్కువ ఉంది, బార్ తక్కువ లేకపోతే సమానంగా, బార్ తక్కువ లేకపోతే ఇట్లా ఇదనమాట. బార్ తక్కువ లేకపోతే దీనికి మరి కొంచెం అందులో వదిలేసుకుని మార్క్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా ఎక్స్ట్రా అనమాట. మనం ఎప్పుడైనా సరే మనం కుట్టుకోవాలంటే వెనకాల కొంచెం ఇంతవరకు సమానం మార్క్ పెట్టేసి ఇది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అదే మనం బాగా పెంచుకోవాలి అంటే కనుక దీనికి సరిపోను ఇంకా అంగుళం. నేను అంగుళంన్నర పెట్టానండి. నేను అంగుళంన్నర పెట్టుకోవాలన్నమాట. ఇది సేమ్గా మొత్తం క్రాస్ అంగుళంన్నర పెట్టుకున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ నెక్ పెట్టుకున్నాను కదా, దీనికి మనం ఇది వెనకాల చూడండి, సరిగ్గా చూడండి, వెనక పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి సేమ్ మన సంఖ ఉంది కదా, సేమ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాం కదా. సరే, ఇక్కడికి వచ్చేసి నెక్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. మనం పెంచుకోవాలంటే కనుక కొంచెం పెంచుకోవాలి. మనం పెంచుకోవాలంటే కనుక ఇప్పుడు నేను ఫోల్డ్ పెట్టుకున్నా కదా అంగుళన్నరకి కొంచెం మన బ్యాక్ నెక్కే అనమాట. అన్ని అంగుళన్నరకి ఎంతైతే ఉందో అంతా మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు నెక్కుని తగ్గించుకుంటే ఇది చూడండి, మనం మార్క్ పెట్టుకుని తగ్గుది అనమాట. ఇక్కడికి మనం మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకున్నాక జాకెట్ తీసేసి సమానం పెట్టుకొని కదా, పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక మార్క్ మనం తీసుకోవాలన్నమాట. పెట్టి మనం ఇది బార్ పెట్టుకున్నాం కదా, ఈ బార్ కాడ నుంచి మనం బార్ పోల్చుకోవాలండి. కరెక్ట్గా ఉంది కదా, ఇక్కడ ఈ బార్ సేమ్ ఇదే బార్ పెట్టుకోవాలి. ఇక్కడైనా సేమ్ బార్ పెట్టుకుంటే మీకు మంచిగా అసలు ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మీరు ఇలానే కట్ చేసుకోండి, మీకు బాగా ఈజీగా అర్థమైపోయింది అనమాట. తర్వాత మనం తీసుకున్న ఒకటి తీసుకోకపోయినా ఒకటి కాదు, ఇలా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వెనకాల సంఖ ఎంత పెట్టుకోవాలో చెప్తానండి. ఇక్కడ ఉంది కదా, మనం పెంచుకున్నాం కదా, ఆ పెంచుకున్న కాడ నుంచి మనం ఈ కింద పట్టి ఎంతైతే ఉందో ఆ పట్టి కాడ నుంచి పెట్టుకొని మన ఇది ఉంది కదండి, ఇగో సేమ్ మన పట్టి ఏదైతే ఉందో ఇంటికి పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ని కట్ చేసుకోవాలి కదా, అంటే మెడ కట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ 4 మడతలు వేసేసుకొని ఇలా మనం ఎక్కడైతే బార్ పెట్టుకున్నామో సేమ్ అక్కడి నుంచి అనమాట. అక్కడి నుంచి అండి, సరిగ్గా చూసుకోండి మీరు. సరిగ్గా నేను ఎక్కడైతే అంగుళన్నర పెట్టానో అక్కడి నుంచి అంగుళన్నర కాడి నుంచి నేను జాకెట్ పెట్టానండి. అక్కడి నుంచి మనం మీకు ఉంది కదండి, నేను పెంచుకున్నాను అనమాట ఇందాక నెక్కు. ఓకేనా? సరిపోయింది చూడండి కరెక్ట్గా. ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నప్పుడు ఈ నెక్ పెట్టుకున్నప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అటు ఇటు కుట్లో పోయినప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం మెడ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ మనం ఇట్లా గీసుకోవాలి. గీసుకొని ఈ చంక ఉంది కదా, ఈ చంకకి కరెక్ట్గా
మనం వచ్చేసి ఇక్కడ చంకకి కరెక్ట్గా అంగుళం పెట్టుకోవాలి. అంగుళం పెట్టుకోకపోతే కనుక కొంచెం వెనక పోయినా సరే మనకి జాకెట్ పట్టదు, కొంచెం ముందుకు వచ్చినా సరే మనం ఎంత బాగా పెట్టుకున్నా సరే జాకెట్ పైకి పీకపోతుంది అనమాట. కాబట్టి మనం కరెక్ట్గా అంగుళమే పెట్టుకోవాలి. ఇప్పుడు జాకెట్ సంకల్ లూజ్ కరెక్ట్గా ఉందిలే చూద్దాం. ఇవ్వండి కరెక్ట్గా మనం ఇది మార్క్ పెట్టినానండి. అక్కడ కరెక్ట్ సంఖ సరిపోయింది చూసుకోండి. ఇంకోసారి ఎవరుగా మీరు 2-3 సార్లు కాకపోతే నాకు చెప్పండి, మళ్ళీ నేను కట్ చేసి మీకు చూపిస్తాను అనమాట. సరిపోయిందా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ వెనకాల నుంచి చిన్నగా జాగ్రత్తగా చూడండి, చూసి నేర్చుకోండి. ఏదైనా తెలియకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను మళ్ళీ మీకు వివరంగా అండి. చేతి కట్ చేస్తాను, సంఖ కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కట్ చేశాను, మొత్తం నెక్ కట్ చేశాను, సంఖ కట్ చేశాను, మొత్తం పార్ట్ కట్ చేశాను మొత్తం. రేపు ఫ్రంట్ బ్యాక్ చూపిస్తాను మీకు. నేను ఫ్రంట్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తానండి. బాయ్ అండి. బ్యాక్ నెక్ కట్ చేశానండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మంచిగా చూడండి. ఇంకోసారి కనుక అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేనేమి తెలియకపోతే అది మీకు చెప్తానండి. నేను రేపు ఫ్రంట్ చూపిస్తానండి, ఎలా చూపించాలో మీకు చెప్తానండి. మీకు ఎలా నేర్పాలో. కాకపోతే మీ దగ్గర ఒక పేపరు, బేస్ ముక్క, టేపు, తర్వాత వచ్చేసి కత్తెర, ఇవన్నీ రెడీ చేసుకోండి. రేపు మీకు అన్ని వివరంగా నేర్పుతాను. ఓకేనా?